హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు షార్ట్ ఫిల్మ్ రియాక్షన్ రివ్యూస్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన మొబైల్ ఫిల్మ్ మేకర్స్ అందరి కోసం కూడా టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఒకటి రన్ చేస్తాం అనమాట. మనం మొబైల్ ఫిల్మ్ మేకింగ్ 2022 అని చెప్పేసి యాక్చువల్ లాస్ట్ ఇయర్లో దాన్ని చేయడం జరిగింది. మేబీ అక్టోబర్ టైంలో అనుకుంటా. మొబైల్ ఫిల్మ్ మేకింగ్ అండ్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్లో ఉంటారనమాట. అండ్ ఆ గ్రూప్లో ఏంటంటే మీ యొక్క ఐడియాస్ని షేర్ చేసుకోవచ్చు, గ్రూప్ డిస్కషన్స్ పెట్టచ్చు, మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా సరే ఆ గ్రూప్లో పెట్టచ్చు అనమాట. ఆ గ్రూప్లో అందరూ ఫిల్మ్ మేకింగ్ సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీ డౌట్ని క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది. అండ్ అది కాక మనం కూడా ఆ గ్రూప్లో ఉంటాం అనమాట. అండ్ మన ఛానల్ యొక్క అండ్ మా ఫిలిమ్స్ యొక్క అప్డేట్స్ అన్ని కూడా ఆ గ్రూప్లో కూడా మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే మీ యొక్క ఫిల్మ్స్ కానీ, మీ యొక్క షార్ట్ ఫిల్మ్స్ కానీ, మీ యొక్క వీడియోస్ కానీ ఏమైనా సరే మన గ్రూప్లో నిరభ్యంతరంగా మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ సపోర్ట్ కూడా మీకు వస్తుంది అనమాట డెఫినెట్గా మన గ్రూప్ నుంచి, మన గ్రూప్ మెంబర్స్ నుంచి. సో కాబట్టి డెఫినెట్గా అందరూ జాయిన్ అవ్వండి. దాని యొక్క ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, అండ్ ఈ వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం రివ్యూ పోతున్న షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి గ్యాంగ్స్టర్ స్క్వాడ్ అనమాట. దీన్ని మనకి రంజిత్ స్వాన్ అనే యూట్యూబ్ ఛానల్ వారు పంపించారు. అండ్ దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 22 మినిట్స్ దాకా ఉంది. అండ్ దీన్ని డైరెక్ట్ చేసింది రంజిత్ స్వాన్. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చూసేద్దాం. టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓహో, సినిమాటిక్ వైబ్స్ మ్యాన్. ఏంటి యాదవ్ ఇలా ఉన్నావు? ఏంటి సంతోష్ ఇలా వచ్చావు? మా వాళ్ళ ల్యాండ్ జోలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆ ఏరియాలో ఉన్న ల్యాండ్స్ అన్నీ కబ్జా చేస్తా, మీ వాళ్ళనే వేరే కాడ చూసుకోమన్. డిస్కషన్ వద్దు యాదవ్, నేను చేస్తా, డిస్కషన్ వద్దు యాదవ్, నేను చేస్తా. ఏం బిక్కుంటావు? వద్దన్నా, డిస్కషన్ వద్దు. నేను చేస్తా అనుకుంటారని ఫీలింగ్. అందుకే ప్రతి సెటిల్మెంట్కి సెంట్ వేసుకొని డీసెంట్గా ఫినిష్ చేసుకొని వెళ్తాడు. ఓకే, ఎందుకు వీడే చంటి. వీడిని చూసి చాక్లెట్ బాయ్ అనుకున్నారా? చాక్లెట్ బాయ్ అనుకొని వీడితో పెట్టుకుంటే ప్రాణాలు యమలోకానికి టికెట్ వేసిన. పాట ర్యాప్ చేతుల్లో గన్ అడ్డొస్తే సాలే తెరా ఖేల్ ఖతం. గంజాయినా కోకాయినా స్మగ్లింగ్ సిటీలో టాప్ వీడే నంబర్ 1. దే ఆర్ ది బ్యాడ్. అర్జున్ ది క్రైమ్ బ్రాంచ్ అన్న ఎలివేషన్స్ అబ్బా. ఏంటయ్యా రాజశ్రీధర్ ఇలా వచ్చారు? స్టార్టింగ్ సీన్ ఉంటుంది కదా. బీజం అదిరిపోయింది. వీడే డాన్ డికోస్టా. బెంబే బెంబే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆడబట్టే అసలు యూనిక్గా ఉంది. యూనిక్ చాలా తర్వాత మంచి ఒక యూనిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్నా నేను. చాలా భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి. వెల్ గైస్, ముందుగా షార్ట్ ఫిల్మ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట, గ్యాంగ్స్టర్ స్క్వాడ్. సో ఈ యొక్క రివ్యూ అర్థం కావాలంటే ముందుగా వెళ్ళి ఆ యొక్క షార్ట్ ఫిల్మ్ అయితే చూసిరండి, అప్పుడు మీకు ఇంకా రివ్యూ డెప్త్లో మీకు అర్థమైంది. ఓకే, సో ఇక రివ్యూలోకి వెళ్తే ఫస్ట్ థింగ్ మీ యొక్క హార్డ్ వర్క్కి, మీ ఎఫర్ట్స్కి, మీరు ఇచ్చిన సినిమాటిక్ అవుట్పుట్కి హ్యాట్స్ ఆఫ్ బ్రో. చాలా అంటే చాలా బాగుంది. చూసినంతసేపు కూడా ఒక సినిమాటిక్ విజువల్నే చూసినట్టు అనిపించింది నాకైతే. డిఓపి దగ్గర నుంచి ఎడిటింగ్ దాకా కూడా మొత్తం సినిమాటిక్గా ఉందన్నమాట. మంచి సీక్వెన్సెస్లో మెయింటైన్ చేశారు. ఆ ఎడిటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకు మెయిన్గా కనిపించిందల్లా ఎడిటింగే, ఇందులో ఎక్కువ శాతం కూడా. సో ఆ బ్యాక్గ్రౌండ్స్ ప్లేస్మెంట్ కానీ, ఆ బీజిఎమ్స్ ఎక్కడ పెట్టారో తెలియదు కానీ నిజంగా బ్రో నేను ఇప్పుడు దాకా ఎక్కడ విన్న ఫీలింగ్ అయితే రాలేదు మ్యూజిక్లో. చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ వల్ల. ఆ ప్లేస్మెంట్స్ కూడా మీరు సరైన ప్లేస్మెంట్స్లో పెట్టారు. ఎలివేషన్స్ దగ్గర ఎక్కడ రావాలి అక్కడ పెట్టారనమాట. అండ్ తర్వాత మధ్యలో
క్లైమాక్స్ బిట్ ఉంది కదా, పార్ట్ 2కి లింక్ వేసే దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది. జస్ట్ లవ్డ్ ఇట్ మ్యాన్. చాలా అంటే చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది మ్యూజిక్, అదిరిపోయింది. ఎలివేషన్కి తగ్గ మ్యూజిక్ వచ్చింది. అండ్ ఆ మధ్యలో ఆ ర్యాప్ సాంగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. మంచి క్రియేటివిటీ థాట్స్ ఉన్నాయి మీ దగ్గర, హ్యాట్స్ ఆఫ్. ఎడిటింగ్లో ఎలాంటి లోటుపాట్లు లేవు, ఎలా కావాలో అలాగే ఉంది ఫిలింకి. సూపర్ ఎడిటింగ్ అనమాట. టీఓపీ వర్క్ కూడా అబ్సల్యూట్లీ సూపర్. ఎందుకంటే ఎక్కడ కూడా లైట్ అప్ అండ్ డౌన్ అయినట్టు ఆ ఫీలింగ్ కలగలేదు నాకు. 20 minutes షార్ట్ ఫిల్మ్లో మంచిగా మెయింటైన్ చేస్తారు, లైటింగ్ కూడా అదిరిపోయింది అనమాట. బ్రో మర్చిపోకుండా కామెంట్ చేయండి బ్రో. ఇన్ కేస్ మీరు కనుక మ్యూజిక్ కొట్టుంటే, మీరు కనుక ఓన్గా క్రియేట్ చేస్తుంటే మ్యూజిక్ డెఫినెట్ కింద కామెంట్ చేయండి. లేదంటే మీరు ఒకవేళ మ్యూజిక్ అసలు ఎక్కడ తెచ్చారో కూడా ఒకసారి ఇక లింకులు ఉంటే పెట్టండి బ్రో. చాలా బాగుంది. ఆ వెబ్సైట్ ఏదైనా ఉంటే డెఫినెట్గా లింక్ పెట్టండి. మ్యూజిక్ చాలా ఫ్రెష్గా ఉంది, యూనిక్గా ఉంది. ఓకే, ఇక ఇంప్రూవ్మెంట్స్ విషయానికి వస్తే మెయిన్లీ డబ్బింగ్ మిస్ మ్యాచ్ అయిపోతుంది బాగా. ఎడిటింగ్లో కాదు, చెప్పే వాయిస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రాఫిక్లో ఉన్నాము, మనకి అంత దూరంలో ఉన్న అతన్ని మనం పిలవాలనుకోండి. సో ఎలా పిలుస్తాము? సురేష్, రమేష్ అని పిలవం కదా, పెద్దగా అరుస్తాం కదా, సురేష్ అరే మామ, అరే రమేష్ అని అంటే పిలుస్తాం కదా. కాకపోతే సురేష్, ఏ రమేష్ అంటే ఎలా ఉంటుంది? యాక్చువల్గా సీన్లో ఎలా అరవాలి, ట్రాఫిక్లో ఉన్నవాడు ఎలా అరవాలి, ఆ సౌండ్కి వీడు గట్టిగా పిలిస్తేనే వాడు పలుకుతాడు అనమాట. ఎందుకంటే అంత దూరం వెళ్ళదు కదా వాయిస్ అనేది, గట్టిగా అరవాలి. సో అప్పుడు కూడా మనం సురేష్, రమేష్ అంటే మిస్ మ్యాచ్ అవుద్ది కదా. యాసిడ్గా ఈ యొక్క ఫిల్మ్లో అదే జరిగిందనమాట. వాళ్ళు యాక్చువల్గా సీన్లో ఎలా అయితే చేస్తారో డబ్బింగ్లో ఆ వాయిస్ అనేది, ఆ టోన్ అనేది మ్యాచ్ చేయలేకపోతున్నారు అనమాట. ఒకరిని చెప్పేటప్పుడు ఎలా అడుగుతారు, ఒకరిని చెప్పేటప్పుడు ఎలా చెప్తారు, ఆ ఫీలింగ్ అయితే రావట్లేదు. అంటే ఎలా చెప్తున్నారంటే బట్టి చెప్పించినట్టు చెప్తున్నారు అనమాట. అదొకటి చూసుకోండి మెయిన్గా. ఎందుకంటే మ్యాచింగ్ ఉంటేనే ఆ యొక్క సీన్కి, మీ యొక్క లిప్సింగ్కి మ్యాచ్ అయితేనే, ఆ యొక్క డబ్బింగ్కి మ్యాచ్ అయితేనే ఆ యొక్క సీన్ కానీ బాగా ఎలివేట్ అవుతుంది. ఓకే, అదొకటి మెయిన్. నెక్స్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎడిటింగ్ వైజ్గా లేపడానికి ట్రై చేశారు, కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వట్లా. యాక్చువల్గా ఇలా కొట్టినప్పుడు, ఇలా తగిలినప్పుడు పడితే అదొక లెక్క, కానీ ఇక్కడ దాకా వచ్చినప్పుడే పడ్డాడు అనుకోండి, అది చూడడానికి ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఎక్స్పెషల్లీ పెద్ద కెమెరాలో తీస్తే కాస్త కవర్ అవుతుంది, 4-5 యాంగిల్స్లో తీస్తారు కాబట్టి. కానీ ఇందులో మీరు ఫోన్లో తీశారు, అది కాక ఏంటంటే అది తెలిసిపోతుంది అనమాట. ఇలా అన్నప్పుడు ఈ దగ్గర కూడా రాకుండానే అవతలోడు పడిపోతున్నాడు, గెంతేస్తున్నాడు, అట్ చేస్తున్నాడు. తర్వాత వీళ్ళు కొట్టినట్టుగానే పెద్దగా ఆ యొక్క మ్యాచింగ్ అనేది అవ్వట్లా ఇక్కడ అంతా కూడా సీన్లో. ఇంకొకటి మైనస్ ఏంటంటే వీళ్ళు ఆ ఫైట్ చేసుకున్నప్పుడు కూడా నవ్వుతున్నారు, అక్కడక్కడ నవ్వుతున్న ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి అనిపిస్తున్నాయి అనమాట. దానివల్ల ఏంటంటే చూసే వాళ్ళకి కామెడీ ఫైట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు కొట్టుకున్నా, వీళ్ళు కొట్టుకున్నా, వాళ్ళు ఎలివేషన్స్ చేసుకున్నా, ఆ ఇచ్చిన ఎలివేషన్స్ అవన్నీ కూడా ఎడిటింగ్లో అంత చేసినా కానీ వీళ్ళు కాస్త యాక్టింగ్ చేయలేకపోవటం వల్ల కానివ్వచ్చు, లేకపోతే ఆ ఎక్స్ప్రెషన్స్ పలక్కకపోవడం వల్ల కానివ్వచ్చు, ఆ యొక్క సీన్స్ పండట్లా. అక్కడ డిస్కనెక్ట్ అయిపోతున్నాను అనమాట జనం. నేనైతే డిస్కనెక్ట్ అయిపోయాను, చాలా డిస్కనెక్ట్ అయిపోయాను యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గర. అది మెయిన్ చూసుకోండి. కుదిరితే ఎంత రియలిస్టిక్గా వెళ్ళాలంటే అంత రియలిస్టిక్గా వెళ్ళండి, పర్లేదు, తన్నించుకోండి. దెబ్బ తగలకుండా ఎలా ఫైట్ సీక్వెన్సెస్ మనం డిజైన్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో ఇప్పటికే చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చెప్పుకుంటారనమాట. ఫైట్ నేర్పించే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో. వాళ్ళు చెప్తారు ఎలా కొడితే ఎలా పడతారు, ఎటు కొడితే ఎటు పడతారు, ఎలా కొడితే దెబ్బ తగలకుండా ఎలా పడచ్చు, ఇవన్నీ చెప్పేవాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళ యొక్క వీడియోలు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా చేయాలి ఏంటని. ఫైట్ సీక్వెన్సెస్ రియలిస్టిక్ ఎలా చేయాలని తెలుస్తుంది. ఓకే, మీరు చేసుకోవాల్సిన ఇంకొక మేజర్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే కాన్సెప్ట్. నేను ఆల్రెడీ కొన్ని ఇంతకుముందు రివ్యూస్లో చెప్పా, దీని గురించి మెన్షన్ చేశాను. మన దగ్గర ఎంతవరకు అయితే సామాను ఉంటుందో, మన దగ్గర ఎంతవరకు అయితే మనం చేయగలమో అంతలోనే కాన్సెప్ట్లు రాయాలి. ఒక చిన్న రూమ్లో ఒక 10 మంది పడతారనుకోండి, అదే పనికి మనం ఒక 50 మందిని కొట్టడానికి ట్రై చేస్తే ఏమైద్ది, అదే ఒక 100 మందిని ఇరికించడానికి ట్రై చేస్తే ఏమైద్ది, సెట్ అవ్వదు కదా. అలానే మన లిమిట్లు ఏంటి, మన బడ్జెట్ ఏంటి, మనం ఎంత పెట్టుకోగలము, మనం దేంట్లో తీస్తున్నాం, దేంట్లో ఎడిటింగ్ చేస్తున్నాం, దేంట్లో డిఓపి చేస్తున్నాం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట, కీ ఫ్యాక్టర్స్. మనం తీసే కాన్సెప్ట్ ఎలాంటిది కాన్సెప్ట్ అయ్యి ఉండాలి అని చెప్పడానికి ఇవన్నీ కీ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇవన్నీ మనం ఎదురుగా పెట్టుకొని అప్పుడు ఆలోచించాలి కాన్సెప్ట్ గురించి. నా దగ్గర షూట్ చేయడానికి ఫోన్ ఉంది, నా దగ్గర నా ఫ్రెండ్స్ కానీ ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, తర్వాత నా దగ్గర ఈ లొకేషన్స్ మాత్రం ఉన్నాయి నేను షూట్ చేసుకోవడానికి. ఇవన్నీ మీరు ఎదురుగా ఇక లిస్ట్ అవుట్లు పెట్టుకొని అప్పుడు మీరు కాన్సెప్ట్ ఆలోచించండి. ఓకే, వాటిని వాడుకొని ఎంత బెటర్మెంట్గా మనం తీయగలం అంతవరకు తీయాలి. ఓకే, అంతకుమించి హైకి వెళ్ళకూడదు. అంతకుమించి హై వెళ్ళారంటే డెఫినెట్గా డిస్కనెక్ట్ అయిపోతారనమాట చూసేవాళ్ళు. ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ జరిగిన మేజర్ స్పాట్ అదే. యాక్చువల్గా మీరు చేసుకుంది కాన్సెప్ట్ థ్రిల్లర్,
మీరు చేసుకుంది సస్పెన్స్ థ్రిల్లర్, మీరు తీసుకుంది ఒక గ్యాంగ్స్టర్స్, వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు తిరగటం, వాళ్ళు 40 మందిని చంపేయడం, 10 మందిని కిడ్నాప్ చేయడం, ఇవన్నీ మీరు చెప్పేశారనమాట షార్ట్ ఫిల్మ్లో. ఇవన్నీ మీరు ఇలా మెన్షన్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు షార్ట్ ఫిల్మ్లో. దాని తగ్గట్టుగానే వాళ్ళ ఎలివేషన్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ ఆఫీసర్ ఎవరు? ఆఫీసరు చూస్తే 25 ఏళ్ళ ఆఫీసర్లా ఉన్నాడు. 25 ఏళ్ళ ఆఫీసర్కి ఎన్కౌంటర్ చేయాలి. ముందుగా అక్కడ మైనస్ పడిపోయింది. తర్వాత విలన్ దగ్గరికి వచ్చేసాక ఓల్డ్ మాఫియా, తర్వాత మన ఘాట్లు పెట్టేశారు, మొత్తం ఇంత భారీగా చేశారు. తీరా చూస్తే అతనికి 20 years ఉంటాయి. అది నమ్మశక్యంగా ఉండదు కదా. మీరు ఇచ్చిన ఎలివేషన్స్ ఒక 40-45 years లేదంటే 30-35 years అబోవ్ మనిషికి ఒక మంచి క్రూరత్వం కలిగిన బాడీ కానీ ఉన్న ఎలివేషన్స్కి అలా ఉంటే బాగుంటుంది. ఈ యొక్క షార్ట్లో చూసుకున్న విలన్స్కి కానీ హీరోస్కి కానీ టీనేజర్స్లా ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే మ్యాచ్ అవ్వట్లా. ఆ ఎలివేషన్స్కి, ఆ డైలాగ్స్కి, వాళ్ళున్న తీరుకి మ్యాచ్ అవ్వట్లా. అదొకటి మేజర్ చూసుకోండి. మన దగ్గర ఎలాంటి యాక్టర్స్ ఉన్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, మనం దేంట్లో షూట్ చేస్తున్నాము, ఏ లొకేషన్లో షూట్ చేస్తున్నాం, ఓకే, అవి మేజర్గా పెట్టుకోండి. ఈ మూడింటిని కన్సిడర్ చేసుకొని మీరు కథ రాసుకోండి. మీ దగ్గర టీనేజర్స్ ఉన్నారా, టీనేజర్కి సంబంధించిన కథ రాసుకోండి. యూత్ ఉందా, యూత్కి సంబంధించిన కథ రాయండి. మీ దగ్గర కొన్ని మంచి లొకేషన్స్ ఉన్నాయి, ఆ లొకేషన్స్ తగ్గట్టు కథ రాయండి. అక్కడ చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ మీద ఏదన్నా కథ రాసుకోండి. అప్పుడు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు కదా, స్పీడ్గా రీచ్ వస్తుంది కూడా మీ ఛానల్కి. ఒకవేళ హై తీసుకుంటే ఆ లెవెల్కి మన మొబైల్ స్టాండర్డ్స్కి అక్కడికి సరిపోవు అనమాట, ఓకేనా. అదొకటి చూసుకోండి మేజర్గా. ఒకసారి కూర్చొని ఆలోచించండి, మీ దగ్గర ఎంతమంది ఉన్నారు, ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు, అందులో టీనేజర్స్ ఎంతమంది, యూత్ ఎంతమంది, పెద్దోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పిలిస్తే వస్తారు, ఎంతమంది బాగా చేయగలరు, ఎంతమంది బాగా చేయలేరు, నేను వీళ్ళని పట్టుకొని ఏ లొకేషన్ షూట్ చేసుకోగలను, నాకు దగ్గరలో ఏమున్నాయి, మొత్తం వాటి మీద బేస్ చేసుకొని కాన్సెప్ట్ రాయండి. దాన్ని కథగా మలచండి, దాన్ని షూటింగ్కి వెళ్ళిపోయి షూట్ చేసుకొని దాన్ని మంచిగా ఇప్పుడు ఇచ్చిన ఎడిటింగ్ ఇవ్వండి. డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది, నేను గ్యారంటీ ఇస్తాను. ఇలాంటి హై కాన్సెప్ట్లు ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా చేయండి, మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్లకి చాలా అవసరం ఉంటాయి కాబట్టి ఇలాంటి థ్రిల్లర్ పెద్ద కాన్సెప్ట్లకి చాలా అవసరాలు ఉంటాయి బ్రో. అవన్నీ వచ్చినప్పుడు మీరు అవి ట్రై చేయండి, అప్పుడు ఆ స్టాండర్డ్స్కి అవి రీచ్ అవుతాయి కాబట్టి అప్పుడు అక్కడ వాళ్ళు చూస్తారనమాట. ఇప్పుడు మీరు అంత ట్రై చేసినా సరే ఇక్కడ వాళ్ళే చూస్తారు కాబట్టి ఇక్కడోళ్ళు ముందు మనం ఇక్కడ వాళ్ళని సాటిస్ఫై చేయాలి. దీన్ని సింపుల్గా చెప్పాలంటే 100లో 90 మంది సాటిస్ఫై అయ్యేది మనం తీయాలి, ఆ 10 మంది సాటిస్ఫై అయ్యేది మనం ట్రై చేసిన వేస్టే. ఇప్పుడు ఆ 10 మంది సాటిస్ఫాక్షన్ కోసం 90 మందిని మనం సాటిస్ఫై చేయలేదనుకోండి, అసలు ఈ 90 మంది చూడనప్పుడు ఆ 10 మంది దగ్గర మనం రీచ్ అవ్వలేం. ఎందుకంటే ఈ 90 మంది చూస్తేనే, మెజారిటీ పీపుల్ చూస్తేనే అక్కడ దాకా వెళ్తారు రేపు మీరు. ఈ 90 మందితో మనకు పని లేదులే, ఆ 10 మందే కావాలనుకోని మీరు ట్రై చేస్తారనుకోండి, ఈ ఒక్కటి కూడా ముందుకెళ్దాం, ఓకే. వాళ్ళ ఆ 10 మందిలో ఒక్కళ్ళు కూడా మనం రీచ్ అవ్వలేం. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ని దేన్ని పెట్టి మనం ఒప్పించగలం, వీటి మీద ఫోకస్ పెట్టండి. డెఫినెట్గా మంచి రీచ్ అనేది మీ యొక్క వీడియోస్ కానీ మీ యొక్క షార్ట్ ఫిల్మ్స్ కానీ వస్తుంది, ఓకే. మన యొక్క రేంజ్ మారాలంటే ముందు ఈ రేంజ్ వాళ్ళని సాటిస్ఫై చేయాలి, తర్వాత ఈ రేంజ్ వాళ్ళని, తర్వాత రేంజ్ పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు దాన్ని బట్టి మీకు ప్రోగ్రెస్ వస్తుంది, మీ యొక్క ఫీచర్కి ప్రోగ్రెస్ వస్తుంది, మీ యొక్క ఫిలిమ్స్కి ప్రోగ్రెస్ వస్తుంది. డెఫినెట్గా అప్పుడు మీరు అనుకున్న హై కాన్సెప్ట్లు డెఫినెట్గా మీరు తీస్తారు, ఓకే. తర్వాత టైటిల్స్ కానీ, ఇంట్రోస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇంకంత టాప్ నాట్స్లో ఉన్నాయి. ఎడిటింగ్లో అలాంటి ఇది లేదనమాట, అదిరిపోయిందనమాట. సో అది ఓవరాల్గా ఈ యొక్క గ్యాంగ్స్టర్ స్క్వాడ్ యొక్క రియాక్షన్ అండ్ రివ్యూ అనమాట. అండ్ ఎపిసోడ్ 2 కూడా త్వరగా రిలీజ్ చేయండి. సో రంజిత్ స్వాన్ యూట్యూబ్ ఛానల్ గైస్, వెళ్ళి చెక్అవుట్ చేయండి. వాళ్ళ ఛానల్ని మన తరపున సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళకి వీడియోస్ నచ్చి, వాళ్ళకి వర్క్ నచ్చి, మీరు వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకుని, కలిసి పనిచేయాలనుకున్నా డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. అండ్ రంజిత్ స్వాన్ అని యూట్యూబ్ ఛానల్ వారు ఎవరైనా సరే ఈ యొక్క వీడియో చూస్తున్నట్టయితే మిమ్మల్ని మన వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి కింద కామెంట్లో మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ, లేకపోతే మెయిల్ కానీ, ఫేస్బుక్ పేజ్ కానీ, వాటెవర్ మీ యొక్క సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్న ఏదైనా సరే ఐడిని కానీ కింద కామెంట్లో పెట్టండి అనమాట. దానివల్ల ఏంటంటే మన వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకున్నా డైరెక్ట్గా ఇక్కడ నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మేము ఆ కామెంట్ని పిన్ చేస్తాం, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కొరకు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకొని, తద్వారా మా యొక్క నెక్స్ట్ వీడియో అప్డేట్ ముందు మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ రివ్యూ వీడియోలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.